అనుకుంటున్నావు, నీలోనే ఉండాలనుకుంటున్నావు. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి వెతికి విసర్జిస్తాం. మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించు. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మల్ని స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి, నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృప నీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేత మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నేను సణిగిన మాట నిజమే, గొనిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం అంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు. నీ శిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అనుమతించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడల ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. ఆ బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గురించి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లు మేమున్నా మమ్మల్ని చేయి వదలలేదుగా. మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా? మా ఓటమిని గెలుపుగా మార్చవా? మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా? మా కన్నీరు ఆనందనాట్యముగా మార్చవా? మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. మా పాపమును అసహించుకుని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. మా శరీరాశ, నేత్రాశ, జీవపడమ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకో. కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు వచ్చాయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు అదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. సమాధానము దయచేయి. వారి కన్నీరు తుడు, వారిని ఆదరించు, వారి దుఃఖమును సంతోషముగా మార్చు. వారి వ్యాధులు స్వస్థత 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 పొందాలి. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానము రావాలి. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. వారి కన్నీరు ఆనందనాట్యముగా మారాలి. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు, మారు మనసులోకి నడిపించావు. ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. ఓ నా తండ్రి, బంధింపబడిన శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు. శుభవత్సరములు దాయిచే. ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. మా దేశం దగ్గర ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. ఈ బిడ్డల్ని బలపరచండి.
క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. బిడ్డల ప్రయత్నాలు సఫలం అవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు వారికి మేలు కలగాలి. సాక్ష్యాలు రావాలి. దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. కనికరించు. స్తుతి, మహిమ, ఘనత నీకే చెల్లిస్తాం. ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. తొలగింపబడును గాక. విడుదల కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతునే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి. జవాబు వచ్చింది అని చూపించాలి. అద్భుతము జరిగింది అని చూపించాలి. ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి. అద్భుతములు చేయమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థనని అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్.